వైజాగ్లో డీసీ టీం మరోసారి అదరగొట్టింది. ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో ఆ టీం 7 వికెట్ల తేడాతో ఒక భారీ విక్టరీని అందుకున్నారు. ముందు బౌలింగ్లో వాళ్ళ స్టార్ బౌలర్స్ మిచెల్ స్టార్క్ మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరు అదరగొట్టేశారు. అండ్ దాని బ్యాటింగ్లో చూసుకుంటే 40 ఏళ్ల ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఒక మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో డీసీ టీం చాలా కంఫర్టబుల్గా ఈ మ్యాచ్ గెలిచారు. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఆర్హెచ్ టీం మీద కంప్లీట్ డామినేషన్ చూపించారు. అసలు బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ టీంను 18.4 ఓవర్స్ కాల్అవుట్ చేసేస్తే బ్యాటింగ్లో టార్గెట్ను 16 ఓవర్స్లోనే కొట్టేశారు. సో నిజంగా డీసీ టీం అయితే ఈ మ్యాచ్లో క్లినికల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తమ లాస్ట్ మ్యాచ్లో లక్నో టీం మీద తడబడి గెలిచినప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం ఎస్ఆర్హెచ్ టీంను ఉతికారేశారు. ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అయితే మనం చెప్పుకున్నాం ఈ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ ఎస్ఆర్హెచ్ టీంకి ఒక పెద్ద థ్రెట్లా ఉంటాడని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అది రిపీట్ అయింది. ఎస్ఆర్హెచ్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు కానీ వాళ్ళకి ఎక్కడా సుఖం లేదు. సో ఫస్ట్ ఓవర్లో అయితే ట్రావిస్ హెడ్ గట్టిగానే స్టార్ట్ చేశాడు. మిచెల్ స్టార్క్ను 3 ఫోర్స్ కొట్టాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీంకి మంచి ఊపు వచ్చినట్టు అయింది. బట్ వెంటనే ఒక డిజాస్ట్రస్ రన్అట్. నిజంగా అభిషేక్ శర్మ తన వికెట్ను లేజీ రన్నింగ్తో గిఫ్ట్గా ఇచ్చేశాడు. సో రియల్ ఇక్కడైతే టెరబుల్ మిస్అండర్స్టాండింగ్ కనిపించింది. బట్ అభిషేక్ శర్మ హెడ్ ఇచ్చిన కాల్కు ఇంకా క్విక్గా రియాక్ట్ అయి ఉంటే అతను సేఫ్గా వెళ్ళిపోయేవాడు. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఫస్ట్ ఓవర్లో మంచి స్టార్ట్ వచ్చినట్టే వచ్చింది. బట్ వెంటనే వికెట్ కోల్పోయారు. అయితే దీని తర్వాత చూసుకుంటే మాత్రం మిచెల్ స్టార్క్ కాటేరమ్మ కొడుకుల్ని కాటేశాడు. అసలు ఎస్ఆర్హెచ్ టీంని పవర్ ప్లేలో ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు. అతను వేసిన ఫస్ట్ ఓవర్లో అభిషేక్ శర్మ వికెట్ పడింది. అండ్ సెకండ్ ఓవర్లో చూసుకుంటే ఇషాన్ కిషన్ మరి ఎన్కేఆర్ ఇద్దరు అవుట్ అయిపోయారు. అండ్ దెన్ తను వేసిన థర్డ్ ఓవర్లో ట్రావిస్ హెడ్ వికెట్ పడింది. సో మిచెల్ స్టార్క్ పవర్ ప్లేలో వేసిన 3 ఓవర్స్లో కూడా డీసీ టీంకు ఏదోలో వికెట్స్ అయితే వచ్చాయి. బట్ టు బీ ఫ్రాంక్ ఇక్కడ మిచెల్ స్టార్క్ బ్రిలియన్స్ కంటే ఎస్ఆర్హెచ్ టీం పూర్ బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్టార్క్ మరీ అంత అన్ప్లేయబుల్ డెలివరీస్ ఏమీ వేయలేదు. ఇషాన్ కిషన్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వచ్చిన బాల్ని స్లాష్ చేసి అవుట్ అయిపోయాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే ఒక ఫుల్ లెంత్ బాల్ని గాల్లోకి లేపాడు. సో రెండు కూడా కొంతవరకు ఈజీగానే బ్యాట్స్మెన్ అవాయిడ్ చేసి రన్స్ కొట్టుండొచ్చు. అట్లీస్ట్ సింగిల్స్ అయినా తీసుకుని ఉండొచ్చు. బట్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మాత్రం ఎక్కడ కూడా ఓపిక ప్రదర్శించలేదు. మిచెల్ స్టార్క్ మీద కౌంటర్ అటాక్ చేయాలి అతను కొట్టేద్దామని ఏదో చేశారు. బట్ అది కంప్లీట్లీ ఫెయిల్ అయింది. సో టు బీ ఫ్రాంక్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ స్టార్క్ని కాకుండా మిగతా వాళ్ళని కౌంటర్ చేసి ఉంటే బాగుండేది. మెయిన్ అతనికి ఎస్ఆర్హెచ్కి అగెనిస్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. అయినా కానీ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అతను సేఫ్ కాడకుండా అతను కొట్టేందుకే ట్రై చేశారు. అండ్ దానికైతే భారీ మూల్యం చెల్లించుకున్నారు. అయితే ట్రావిస్ హెడ్కి మాత్రం స్టార్క్ చాలా వరకు మంచి బాల్ వేశాడు. ఎస్పెషల్లీ హెడ్ ఆ స్లోవర్ బౌన్సర్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనివల్ల బాల్ని సరిగ్గా జడ్జ్ చేయలేక కీపర్కు క్యాచ్ ఇచ్చేశాడు. సో మరోసారి అయితే మిచెల్ స్టార్క్ ట్రావిస్ హెడ్కి అగెనిస్ట్గా తన బెస్ట్ రికార్డును ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ప్రొఫెషనల్ క్రికెట్లో అతను 6 టైమ్స్ అవుట్ చేశాడంట. అండ్ ఇందులో 4 డక్అవుట్స్ కూడా ఉన్నాయంట. సో క్లియర్లీ మిచెల్ స్టార్క్ అగెనిస్ట్గా ట్రావిస్ హెడ్ కష్టాలు ఇంకా అలానే కొనసాగుతున్నాయి. బట్ ఎనివే ఎస్ఆర్హెచ్ టీం పవర్ ప్లేలో తమ టాప్ 4 వికెట్స్ కోల్పోయినప్పటికీ వాళ్ళ రన్ రేట్ మాత్రం స్కై రాకెట్గానే ఉంది. ఓవర్కి 10 రన్స్ చెప్పిన కొడుతూ వెళ్ళిపోయారు. మిగిలిన 4 వికెట్స్ పడిపోయిన తర్వాత చూసాం నిఖిత్ వర్మ మరియు క్లాసన్ వీళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ వచ్చింది. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే 37 రన్స్కి 4 వికెట్స్ కోల్పోయి పేకలోతు కష్టాల్లో పడిపోయింది. మరి ఈ టైంలో నిఖిత్ వర్మ చేసిన కౌంటర్ అటాక్ అయితే నిజంగా అవుట్ ఆఫ్ ది వరల్డ్. ఎస్పెషల్ అయితే మరోసారి స్పిన్నర్స్ని కౌంటర్ చేసిన దీనైతే చాలా మెచ్చుకోవాలి. సో అదిగా డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ లేని కుర్రాన్ని అయితే ఎస్ఆర్హెచ్ టీం స్కౌటింగ్ ద్వారా పట్టుకొచ్చింది. అండ్ ఆ స్కౌట్ వాళ్ళకి మిరాకిల్ క్రియేట్ చేస్తుంది. అసలు నిఖిత్ వర్మ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆడుతున్నాడు. నిజంగా క్లీన్ హిట్టింగ్తో ఎస్ఆర్హెచ్ టీంకి ఈ సీజన్లో ది బెస్ట్ ఫైండ్గా మారిపోయాడు. ఇన్ఫాక్ట్ మనం అతని పవర్ హిట్టింగ్ ఎల్ఎస్జీ మ్యాచ్ అప్పుడే చూసాం. సో నిఖిత్ వర్మ అయితే ఎస్ఆర్హెచ్ టీం యొక్క స్పిరిట్ని అలా పైకి లేపాడు. కేవలం 41 బాల్స్లోనే 74 రన్స్ చేసి ఆల్మోస్ట్ గేమ్ను చేంజ్ చేసేటట్టు కనిపించాడు. మెయిలీ క్లాస్ అంతా కలిసి ఏర్పరిచిన పార్ట్నర్షిప్ 5వ వికెట్కి 6.4 ఓవర్స్లోనే 77 పరుగులు యాడ్ చేశారు వీళ్ళిద్దరు కలిసి. సో క్లాసన్ కూడా చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అండ్ వీళ్ళిద్దరు ఆడుతున్నంతసేపు ఎస్ఆర్హెచ్ టీం కంబ్యాక్ చేసినట్టే కనిపించింది. ఇన్ఫాక్ట్ ఒకనొక టైంలో ప్రొజెక్టెడ్ స్కోర్ 200 కంటే ఎక్కువ ఉంది. సో వీళ్ళిద్దరు కనుక చివరి వరకు ఉంటే ఎస్ఆర్హెచ్ టీం ఖచ్చితంగా 200+ స్కోర్ కొట్టుండేది. బట్ వాళ్ళకున్న మేజర్ డ్రాబ్యాక్ ఆ యాంకర్ ఇన్నింగ్స్ ఆడే మైండ్ సెట్ ఏ బ్యాట్స్మెన్కి కూడా లేదు. అందరూ కూడా షార్ట్స్కి ట్రై చేయడమే. సో గెండ్ల నిఖిత్ వర్మ అగ్రెసివ్గా ఆడుతున్నప్పుడు క్లాసన్ కొంతవరకు యాంకర్ రోల్ తీసుకుంటే బాగుండేది. బట్ తనైతే మోహిత్ శర్మ బౌలింగ్లో ఒక భారీ షాట్కి ఎత్తించి తన వికెట్ని కోల్పోయాడు. అండ్ దాని తర్వాత చూసుకుంటే కంటిన్యూస్గా ఒక ఎండ్లో వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. మెయిలీ అభినవ్ మనోహర్ మరోసారి చాలా డిసప్పాయింట్ చేశాడు. అతను ఆడిన 3 మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ టీం ఒక ఫోర్స్ మూవ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళైతే ట్రావిస్ హెడ్ను కూర్చోబెట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా వియాన్ మోల్డర్ని తీసుకొచ్చారు. సో యాక్చువల్గా పిచ్ మీద ఆడమ్ చాంప్ ఎస్ఆర్హెచ్ టీంకి మంచి ఇంపాక్ట్ ప్లేయర్ అయ్యి ఉండేవాడు. మెయిలీ సెకండ్ హాఫ్లో చూసాం వాళ్ళు డెబ్యూ చేయించిన అన్సారీ చాలా బాగా బౌలింగ్ చేశాడు. దీంతో వాళ్ళకి ఆడమ్ చాంప్ అంటే మరో లెగ్ స్పిన్నర్ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది స్టోరీ. సో 20 ఓవర్స్ పాటు ఒక బ్యాట్స్మెన్ ఆడాలనే మైండ్ సెట్ లేకపోవడం ఎస్ఆర్హెచ్ టీంకి బాగా బ్యాక్ ఫైర్ అవుతుంది. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు అదే మిస్టేక్ చేశారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా సేమ్ మిస్టేక్. బట్ ఎనివే మనమైతే ఇక్కడ ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ని చాలా మెచ్చుకోవాలి. అతని మిడిల్ ఓవర్స్లో గేమ్ని చాలా బాగా కంట్రోల్ చేశాడు. అక్షర్ పటేల్ రన్స్కి వెళ్ళినప్పటికీ అతను మాత్రం పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవర్స్లో 22 రన్స్ మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో 3 క్రూషియల్ వికెట్స్ కూడా తీసుకున్నాడు. సో యాక్చువల్గా కుల్దీప్ బౌలింగ్ రాగానే క్లాసన్ ఒక 6 కొట్టాడు.
బట్ దాని తర్వాత అతను బ్రిలియంట్ కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్లు ఎక్కువ రన్స్ ఇవ్వలేదు. మెయిల్ అనికేత్ వర్మకి చాలా టైట్ లైన్స్ వేశాడు. ఈ మ్యాచ్లో అనికేత్ వర్మ ఎవరికైనా స్ట్రగుల్ అయ్యాడంటే అది కేవలం కుల్దీప్ యాదవ్కు మాత్రమే. ఇన్ఫాక్ట్ అతను బౌలింగ్లో అవుట్ కూడా అయిపోయాడు. షెర్లీకి స్ట్రగుల్ కారణంగానే నెక్స్ట్ ఓవర్లో క్లాసన్ మోహిత్ శర్మని అటాక్ చేద్దామని ట్రై చేశాడు అండ్ స్లోవర్ బాల్కి అవుట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత కుల్దీప్ యాదవ్ చాలా ఈజీగా మిగతా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ చేశాడు. మెయిల్ అభినవ్ అయితే క్లూలెస్గా కనిపించాడు అతనికి అగెనిస్ట్గా. సో పవర్ ప్లేలో మిచెల్ స్టార్క్ గేమ్ని కంట్రోల్ చేస్తే మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ యాదవ్ కంప్లీట్లీ షోని స్టీల్ చేశాడు. దీనివల్ల ఎస్ఆర్హెచ్ టీం కేవలం 163 రన్స్కి మాత్రమే ఆల్అౌట్ అయిపోయింది. సో మిచెల్ స్టార్క్ అయితే చివరిలో కూడా వచ్చి ఒక ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఓవరాల్గా అతనికి 5 ఫర్ కంప్లీట్ అయిపోయింది. మెయిల్ ఇప్పటి వరకు చూసుకుంటే అతను ఐపీఎల్ ఇప్పుడు కూడా 5 ఫర్ తీయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం 5 ఫర్ తీశాడు. సో ఓవరాల్గా స్టార్క్ అయితే 35 పరుగులు 5 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఈ 5 వికెట్ ఆల్తో T20 ఫార్మాట్లో 200 వికెట్ల మార్కును కూడా అందేసుకున్నాడు. సో మరోసారి అయితే మిచెల్ స్టార్క్ ఎస్ఆర్హెచ్ టీంని కంప్లీట్లీ డామినేట్ చేశాడు. ఇక బౌలింగ్తో పాటు డీసీ టీం ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. మెయిల్ కొన్ని బ్రిలియంట్ క్యాచెస్ పట్టారు మనం చూసాం. అనికేత్ వర్మ మంచి ఫ్లోలో కొట్టిన షాట్ను జేఎఫ్ఎం బౌండరీ లైన్ దగ్గర ఎగురుతో క్యాచ్ పట్టాడు. అండ్ ఈ క్యాచ్ అయితే మ్యాచ్కి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ క్యాచ్ పట్టకపోయిన ఉంటే అనికేత్ వర్మ ఇంకా ఎక్కువసేపు ఉండేవాడు అండ్ ఎస్ఆర్హెచ్ టీంకి కాస్త పెద్ద స్కోర్ వచ్చేది. అలాగే చివరిలో చూసుకున్న అక్షర్ పటేల్ మరియు ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఇద్దరు కూడా చాలా మంచి క్యాచెస్ తీసుకున్నారు. మెయిల్ విప్రాజ్ నిగమ్ మాత్రం అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు ఈరోజు. అభిషేక్ శర్మను రన్అట్ చేశాడు. అలాగే క్లాసన్ విషయంలో పట్టిన క్యాచ్ కూడా అంత ఈజీ క్యాచ్ కాదు. ఇన్ఫాక్ట్ మనం అలాంటి ఒక క్యాచ్ని అభిషేక్ పటేల్ డ్రాప్ చేయడం చూసాం. అనికేత్ వర్మ 6 పరుగుల దగ్గర ఉన్నప్పుడు అతను క్యాచ్ని డ్రాప్ చేశాడు. సో అలాంటి కైండ్ ఆఫ్ క్యాచ్ని వెనక్కి పరిగెడుతూ నిగమ్ అద్భుతంగా తీసుకున్నాడు. ఈవెన్ అభిషేక్ పటేల్ కూడా క్యాచ్ డ్రాప్ చేయకుండా పట్టుకుని ఉంటే ఎస్ఆర్హెచ్ టీం ఇంకా తక్కువ రన్స్ ఆల్అౌట్ అయిపోయేది. సో ఒక్క డ్రాప్ క్యాచ్ తప్పిస్తే మిగతా డీసీ ఫీల్డింగ్ అంతా కూడా చాలా బ్రిలియంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక చేజ్ విషయానికి వస్తే ఫ్యాఫ్ డు ప్లెసిస్ అదరగొట్టేశాడు. 40 ఏళ్ల వయసులో బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో తనకు వచ్చిన స్టార్ట్ను 50గా కన్వర్ట్ చేయలేకపోయాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం కేవలం 26 బాల్స్ నుండి 50 కొట్టాడు. అది కూడా ఒక ఎండ్లో జేఎఫ్ఎం చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ బిలో 100 కనిపించింది. సో ఈ టైంలో కనుక ఫ్యాఫ్ అగ్రెసివ్గా ఆడకపోయి ఉంటే ఢిల్లీ మీద ప్రెజర్ పడేది. ఆ రిక్వైర్డ్ అనేది పెరిగిపోయి ఉండేది. బట్ ఫ్యాఫ్ మాత్రం తన ఎక్స్పీరియన్స్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ని కౌంటర్ అటాక్ చేశాడు. మెయిలీ షమిని టార్గెట్ చేసి చాలా రన్స్ కొట్టాడు. సో ఫ్యాఫ్ ఆడిన ఇన్నింగ్స్ అయితే ఢిల్లీ టీంకి పవర్ ప్లేలో చాలా మంచి స్టార్ట్ ఇచ్చింది. ఇక అతను ఒకటి అయిపోయిన తర్వాత కూడా మంచి క్యామ్ ఇన్నింగ్స్లు చూసాం. మెయిలీ జేఎఫ్ఎం స్లో స్టార్ట్ తర్వాత కాస్త క్యాచప్ చేశాడు. బట్ స్టిల్ అతని స్ట్రైక్ రేట్ మాత్రం 180 ఉంది ఈ మ్యాచ్లో. అయితే కేరళ చూసుకుంటే మాత్రం మంచి ఇంటెంట్ చూపించాడు. వచ్చి రాగానే లక్కీగా ఒక 4 వచ్చింది. పడ తర్వాత కొట్టిన 2 షాట్లు మాత్రం వింటేజ్ రావులను చూపించాయి. సో రావులు కొట్టింది 15 రన్స్ అయినప్పటికీ ఇంటెంట్ మాత్రం చాలా బాగుంది. అయితే ఢిల్లీ టీం 2.1 ఓవర్స్ వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయారు. దీంతో గేమ్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా మారుతుందని చెప్పి అనిపించింది. బట్ అభిషేక్ పటేల్ మరియు స్టబ్స్ ఇద్దరు యంగ్స్టర్స్ కూడా ఒక మంచి పార్ట్నర్షిప్తో ఢిల్లీ టీంని ఈజీగా గెలిపించారు. మెయిలీ పోరెల్ 18 బంతులు 34 పరుగులు చేస్తే స్టబ్స్ 14 బంతులు 21 పరుగులు చేశాడు. సో ఢిల్లీ టీం అయితే ఎస్ఆర్హెచ్ టీం సెట్ చేసిన టార్గెట్ను కేవలం 16 ఓవర్స్కి కొట్టేశారు. దీంతో మ్యాచ్లో ఒక భారీ విజయం వచ్చినట్టయింది. అలాగే నెట్ రన్ రేట్ కూడా బాగా పెరిగింది. అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం మరోసారి చాలా పూర్గా కనిపించింది. ఒక డెబ్యూ బౌలర్ చేసిన అన్సారీ మరి హర్షల్ పటేల్ ఇద్దరు మాత్రమే మెరుగ్గా బౌలింగ్ చేశారు. మెయిలీ అన్సారీ మాత్రం చాలా మంచి టెంపర్మెంట్తో బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్లీ కేరళకి పడ్డ బాల్ అయితే నిజంగా బ్యూటీ అని చెప్పుకోవచ్చు. విత్ యాంగిల్ బ్యాటింగ్ వల్ల కూడా అది చాలా టర్న్ అయింది. దీనివల్ల రాహుల్ డిసీవ్ అయిపోయాడు. అలాగే ఫ్యాఫ్ అండ్ జేఎఫ్ఎం కూడా మంచి వేరియేషన్తో బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంకి బ్యాటింగ్లో అనికేత్ వర్మ పాజిటివ్ అయితే బౌలింగ్లో అన్సారీ పాజిటివ్. ఇద్దరు కాస్త కూస్తే ఎస్ఆర్హెచ్ టీం యొక్క పరువు నిలబెట్టారు. బట్ మిగతా బౌలింగ్ చూసుకుంటే మాత్రం ఫెయిల్ అయింది. ఒక హర్షల్ పటేల్ మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశాడు. కానీ మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ 10 గంటల యొక్క ఎకానమీతో బౌలింగ్ చేశారు. బట్ ఎనివే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి తెలిసిందే. వాళ్ళు 3 మ్యాచెస్లో కూడా ఫెయిల్ అయ్యారు. దీంతో వాళ్ళకి బౌలింగ్ మీద పెద్దగా హోప్స్ లేవు. ఇన్ఫాక్ట్ దీనివల్ల వాళ్ళ బ్యాట్స్మెన్ మీద ఎక్స్ట్రా ప్రెజర్ పడుతుంది. మేము 250+ కొట్టకపోతే మా బౌలర్స్ డిఫెండ్ చేసుకోలేరు అనే మైండ్ సెట్తో వాళ్ళు ఆడాల్సి వస్తుంది. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అయితే చాలా వర్స్ట్గా కనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న షమీ క్లిక్ అవ్వట్లేదు. అలాగే ప్యాట్ కమిన్స్ కూడా లాస్ట్ ఇయర్ వేసినట్టు వేయలేకపోతున్నాడు. అండ్ హర్షల్ పటేల్ చూసుకుని హాట్ అండ్ కోల్డ్గా బౌలింగ్ చేస్తున్నాడు. ముగ్గురు ఎక్స్పీరియన్స్ ఉన్న పేసర్స్ ఫెయిల్ అవడం వల్ల ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కంప్లీట్లీ ఫ్లాట్గా కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మ్యాచెస్లో వీళ్ళు కంబ్యాక్ చేయాలి. లేకపోతే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఎంత కొట్టినా సరే వాళ్ళ బౌలింగ్ వల్ల మ్యాచ్లో ఓడిపోతూ ఉంటారు. ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా 3 అద్భుతంగా రాణిస్తే ఎస్ఆర్హెచ్ టీం మాత్రం 3 ఫెయిల్ అయింది. మిగిలిన క్యాచెస్ డ్రాప్ చేయడంతో పాటు మిస్ ఫీల్డ్స్ కూడా చాలా ఎక్కువగా చేశారు. సో క్లియర్లీ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం కంప్లీట్లీ ఆఫ్ కలర్డ్గా కనిపించింది. డీసీ టీంకి అసలు ఏమాత్రం కూడా పోటీ ఇవ్వలేకపోయారు. ఇక ఈ మ్యాచ్లో 5 పడితే ఎస్ఆర్హెచ్ టీం యొక్క నెట్ విరిచిన మిచెల్ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఢిల్లీ టీం 2వ స్థానానికి దూసుకెళ్ళింది. ఆడిన 2 మ్యాచ్లు కూడా 2 గెలిచి 4 పాయింట్లతో 2వ స్థానంలో ఉన్నారు. కానీ ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే మాత్రం బ్యాక్ టు బ్యాక్ లాసెస్తో 7వ స్థానంలో ఉన్నారు. మెయిల్ వాళ్ళ నెట్ ఈ మ్యాచ్లో చాలా వరకు డ్రాప్ అయింది. సో చూడాలి మరి బ్యాక్ టు బ్యాక్ హ్యూమిలేటింగ్ లాసెస్ నుండి ఎస్ఆర్హెచ్ టీం ఎలా కోలుకుంటారనేది.